బ్యాక్ తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే చీఫ్ విజయ్ ప్రమాణ స్వీకారానికి రంగం సిద్దమవుతోంది. మరోవైపు తమిళ రాజకీయాల్లో ట్విస్టులు కనిపిస్తున్నాయి. విజయ్ కు మద్దతు ఇవ్వడానికి చిన్న పార్టీలు ముందుకొస్తున్నాయి. కాంగ్రెస్ కూడా మద్దతు ఇచ్చే యోచనలో ఉందని తెలుస్తోంది. అన్నాడీఎంకే కూడా చర్చలు సాగిస్తుందని చెప్తున్నారు. అయితే కాంగ్రెస్ విజయ్ వైపు వెళితే స్టాలిన్ స్టాండ్ ఏంటి? అసలు తమిళనాడులో విజయ్ కి విజయం ఎలా సాధ్యమైంది? ఆయన నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? సీఎంగా టీవీకే చీఫ్ విజయ్ ప్రమాణ స్వీకారానికి రంగం సిద్దమైందని చెప్పొచ్చు. సో విజయ్ కి మద్దతు ఇవ్వడానికి ముందుకొస్తున్న పార్టీలు ఏంటి? ఇదే అంశంపై వాటి డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, విజయ్ లాంటి కొత్త నాయకుడు, పాలిటిక్స్ లో ఎలాంటి అనుభవం లేదు, ఇలాంటి విజయం ఎలా సాధ్యమైందని చెప్పొచ్చు. సినిమా క్రేజ్ ను ఓట్లుగా మార్చడంలో విజయ్ స్ట్రాటజీ సక్సెస్ అయిందనుకోవచ్చు. సో ఒకటి, తమిళనాడు ప్రజలకి ఈ రెండు ద్రవిడ పార్టీలు తప్ప వేరే ఆల్టర్నేటివ్ టీనా ఫ్యాక్టర్ అంటారు. టీనా, దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ ఫ్యాక్టర్ అన్నది ఇంతకాలం ఉంది. అయితే డిఎంకే లేకపోతే అన్నా డిఎంకే వాళ్ళు ఏం చేసినా సరే, కరుణానిధి అసెంబ్లీ రాకపోయినా కరుణానిధి గెలిస్తే జయలలిత అసెంబ్లీకి రాలేదు, జయలలిత గెలిస్తే కరుణానిధి అసెంబ్లీకి రాలేదు. అయినా దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్. ఎందుకంటే కాంగ్రెస్ ను కానీ బీజేపీని కానీ వాళ్ళు పూర్తి స్థాయి పార్టీలుగా చూడట్లేదు. ద్రవిడ పార్టీలు ఇన్సైడర్ పార్టీగా చూడట్లేదు. తమిళ ప్రైడ్ ని ఆ పార్టీలు నిలబెడతాయి జాతీయ పార్టీలు అని అనుకోలేదు. సో ఒక కొత్త పార్టీ, ఇంతకుముందు విజయకాంత్ పెట్టారు కానీ పూర్తి అన్ని సీట్లు పోటీ చేయలేదు కదా, జయలలితతో కలిసి పోటీ చేశారు కదా, కమల్ హాసన్ పెట్టారు కదా. సో ఆ కాన్ఫిడెన్స్ కలిగించలేకపోయారు. అయితే విజయ్ వచ్చిన సమయం కూడా ఇప్పుడు తమిళనాడులో కొత్త జన్జీ వస్తున్న సమయం, ప్లస్ మాస్ అప్పీల్ చాలా విపరీతంగా ఉంది సినిమా స్టార్. అయితే చాలా మంది అనుకున్నారు సినిమా స్టార్లకు ఏం ఓట్లు వస్తాయి, చిరంజీవి, పవన్ కళ్యాణ్, అక్కడ కూడా చాలా మంది, కమల్ హాసన్ కూడా మక్కల్ని కయ్యమ్మని పెట్టి 2021లో ఓడిపోయారు. కానీ కమల్ హాసన్ కూడా ఇప్పుడు యంగర్ జనరేషన్ కాదు కదా. కమల్ హాసన్ కు 40-50 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఫ్యాన్స్ ఉంటారు తప్ప ఇప్పుడు కొత్త జనరేషన్ ఫ్యాన్స్ ఏం లేరు కదా. సో జెన్జీ అర్బన్, నేను అర్బన్ ఎంత కీలక పాత్ర పోషించిందో నేను మ్యాప్ లో వివరిస్తాను. ఒకసారి చూడండి, ఈ మనకు పైన కనబడుతుంది పూర్తిగా ఇదంతా కూడా గులాబీ కలర్ లో కనబడుతున్నది టీవీకే గెలిచిన స్థానాలు. ఇవన్నీ ఎక్కడో తెలుసా? చెన్నై నగరంలో 16 సీట్లు చెన్నై నగరంలో ఉంటే 14 సీట్లు టీవీకే గెలిచింది, ఇన్క్లూడింగ్ స్టాలిన్. అంటే ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా కొళత్తూరు నుంచి ఆయన ఓడిపోయిన పరిస్థితి మనకు కనిపించింది. ఈ చెన్నై చుట్టుపక్కల నగరాల్లో మొత్తం సీట్లు మీకు ఎవరు గెలిచారు? టీవీకేనే గెలిచింది. ఒక 2 సీట్లు మాత్రమే ఇక్కడ మనకు ఓడిపోయినాయి కనిపిస్తున్నాయి. అది పీకే శేఖర్ బాబు డిఎంకే నుంచి గెలిచారు. 2వ సీటు ఉదయనిధి స్టాలిన్, ఇది చెపాక్ తిరువల్లింకి సీటు. అది కూడా కేవలం 7,100 ఓట్ల మ్యాజిక్ తో మాత్రమే చిన్న స్టాలిన్ గెలిచారు. సో సిటీ ఓటర్లు, జంజీ ఓటర్లు, మీకు ఎక్కడెక్కడ సిటీస్ ఉన్నాయో అక్కడ అంతా కూడా ఇది చూస్తే శివగంగ జిల్లా, లేకపోతే మధురై, ఆ తర్వాత ఇటువంటి ప్లేసెస్ అన్ని కూడా మేజర్ గా ఎక్కడెక్కడైతే ఉన్నాయో అర్బన్ ప్రాంతాల్లో మోస్ట్ ఆఫ్ ది ఓటింగ్. తమిళనాడులో మల్టిపుల్ సిటీస్ ఉన్నాయి. మీకు చెన్నై ఉంది, మధురై ఉంది, శివగంగ ఉంది, కోయంబత్తూర్ ఉంది. ఇవన్నీ కూడా పెద్ద సిటీస్. అంటే రాష్ట్రం అంతటా చెన్నై కేంద్రీకృతం లేదు. మన దగ్గర ఓన్లీ హైదరాబాద్ మాత్రమే ఉన్నట్టే. మన దగ్గర జిహెచ్ఎంసీ ఏరియాలో ఉన్న 119లో దాదాపు 24 సీట్లు ఉంటాయి. అక్కడ చెన్నై డిస్టిక్ లో 16 సీట్లు, చెన్నై చుట్టుపక్కల ప్రాంతాలు అన్నిట్లో కూడా మీకు ఒక 2-3 సీట్లు తప్ప మిగతా ఎవ్వరు కూడా గెలవని పరిస్థితి మనకు కనిపించింది. చూడండి, ఇక్కడ ఒక సీటు అన్నాడీఎంకే గెలిచింది, ఇక్కడ 2 సీట్లు డిఎంకే తప్ప మొత్తం గులాబీ మయమే చూస్తే గనక. ఆ తర్వాత మీ గ్రామీణ ప్రాంతాలకు పోతే మళ్ళీ అన్నాడీఎంకే డిఎంకే కలిసాయి తప్ప, బట్ వేర్ దెర్ ఇస్ అర్బన్ ఏరియాస్ ఉన్న పాకెట్స్ అన్నిట్లో కూడా గెలిచింది. అర్బన్ ఏరియాస్ లో జంజీ ఎక్కువగా పూర్తిగా అవుట్ రైట్ గా వాళ్లకు ఓటేసిన పరిస్థితి. ఈ సీట్లన్నీ కూడా చూడండి. మళ్ళీ మీరు రూరల్ బెల్ట్ వెళ్తున్న కొద్దీ రిజల్ట్ వేరే విధంగా ఉంది. సో ఇది సాధ్యమైంది. అంటే అర్బన్ ఓట్స్, అర్బనైజేషన్ పెరుగుతోంది, పట్టణీకరణ బాగా పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది యూత్ చదువుకోవడానికి అర్బన్ తల్లిదండ్రులైనా వాళ్ళైనా వస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్ లో నీకు హైదరాబాద్కైనా, చెన్నైకైనా, బెంగళూరుకైనా ఎక్కువ మైగ్రేషన్ జరుగుతుంది.
సో ఈ తరం యూత్, ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటున్న యూత్, వాళ్ళ భావాలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఆ నాడిని విజయ్ పట్టుకోగలిగారు మోస్ట్లీ. అంటే 18 సంవత్సరాల నుంచి 38, 39 సంవత్సరాల జంజీ అంటే 30 ఇయర్సే, బట్ జంజీ దాటిన వాళ్ళు కూడా మిలీనియల్స్ ఓటు కూడా ఇక్కడ విజయ్ సినిమా ఎంట్రీ 2000 సంవత్సరంలో జరిగింది. 20-25 సంవత్సరాలుగా ఉన్నారు. 2003లో గిల్లీ సినిమా అనుకుంటా బాగా హిట్ అనుకుంటా. సో అప్పటి నుంచి లాస్ట్ ఈ మధ్య కాలంలో చాలా ఫ్యాన్స్, ఈ లాస్ట్ 15-20 సంవత్సరాలుగా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సో ఆ జనరేషన్ అంతా నమ్మింది బ్యాక్గ్రౌండ్. దాంతోపాటు ఆయన ఏమంటారు, అటు తమిళనాడులో ఎంత అంటే అన్నాడీఎంకే, ఈవెన్ జయలలిత కూడా ఆమె జ్యోతిష్యాన్ని అంత నమ్మినా సరే టెంపుల్ విజిట్ కానీ అవి కానీ ఎలక్షన్ క్యాంపెయిన్లో చేసేవాళ్ళు కాదు. ఈయన టెంపుల్స్ విజిట్ చేశారు, ఇటు చర్చిలు కూడా విజిట్ చేశారు ఎన్నికల క్యాంపెయిన్లో. అయిపోయిన తర్వాత కూడా ఈవెన్ ఎలక్షన్ రిజల్ట్ రోజు కూడా తిరుత్తణిలో ఆయన తండ్రి పూజలు చేశారు. సో రజనీకాంత్ కూడా గతంలో ఆధ్యాత్మిక రాజకీయాలు చేస్తా అని చెప్పారు, బట్ ఆయన పార్టీ పెట్టకుండానే అయిపోయారు. సో ఒక ఆల్టర్నేటివ్ కనబడ్డది. ఊరికే అయితే డిఎంకే లేకపోతే అన్నా డిఎంకే, వీళ్ళు ఎంత కరప్షన్ చేసినా, ఎంత ఏం చేసినా, ఎన్ని ఆరోపణలు ఉన్నా ఇంకా వేరే లేదా అన్నది జంజీకి వచ్చింది. అందుకనే మీకు ఎంత ఓటింగు టీవీకే ఫైనల్ ఓటింగ్ 34.92, 35%తోనే అధికారంలోకి వచ్చారు. మన దగ్గర తెలంగాణలో ఇక్కడ 3 పార్టీలు ఉన్నాయి, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిసు, సిపిఐ, ఇవన్నీ పార్టీలు ఉన్నాయి. ఇక్కడ అధికారంలోకి రావడానికి 39% ఓట్లు అవసరమైంది. కానీ అక్కడ టూ మెనీ పార్టీస్. సో 34.92%తో అధికారంలోకి వచ్చే విధంగా అయింది. మాట్లాడదాం. మనతో పాటు ప్రియా చౌదరి గారు ఉన్నారు, అదేవిధంగా నగేష్ గారు కూడా ఉన్నారు. నగేష్ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఆ రోజు మన ఎగ్జిట్ పోల్ లో డిస్కస్ చేశాం. సో యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్, మా తమిళ ఎడిటర్ గురించి కూడా నేను చెప్పాను. అప్పుడు ఆయన 35 మందిలో 31 మంది ఓటేశారని చెప్పారు. చాలా సర్ప్రైజింగ్ అనిపించిందని చెప్పి. సో ఇంకేం కారణాలు అంటే అసలు ద్రవిడ పార్టీలు కాదని డిఎంకే అన్నా డిఎంకే కాకుండా వేరేది అధికారంలోకి వస్తుందని ఎవరు ఊహించని పరిస్థితి. కానీ ఒక వ్యాక్యూమ్ ఉందని విజయ్ నిరూపించారు. డెఫినెట్లీ అండి. ఇప్పుడు ఈ ద్రవిడ పార్టీలతో కొంచెం జనాలు ఇంకా వాళ్ళ కాలం చెల్లింది, ఇంకా వాళ్ళతో విసిగిపోయి ఉన్నారు. ఎందుకైతే చెప్పింది బళ దాని తర్వాత మీరు చెప్పింది చాలా ముఖ్యమైన పాయింట్ అండి. ఏమిటంటే జెన్జీ వాళ్ళకి ఈ ద్రవిడియన్ పాలిటిక్స్ కాదు, వాళ్ళ ఉద్యోగాలు, ఎంటర్ప్రినర్షిప్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, దాని తర్వాత పై దేశాలకు వెళ్ళి చదువు చేసుకోవడం, లేకపోతే అక్కడ ఎంప్లాయ్మెంట్ చూడటం అనేది ఆ దీంట్లో ఉన్నారు. రెండో పాయింట్ కూడా మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు, ఇది అర్బనైజేషన్. తమిళనాడులో మీరు చెప్పింది కాకుండా ఎన్ని టూర్లు ఉన్నాయి, సేలము, తిరుచిరాపల్లి, అసలు లెక్కలేదు. తమిళనాడు మోస్ట్ అర్బనైజ్డ్ స్టేట్ ఇన్ ద కంట్రీ అండ్ మోస్ట్ ఎడ్యుకేటెడ్. మీరు ఇక్కడ పారామీటర్ చూసినా కూడా అన్ని బాగున్నాయి పారామీటర్స్. సో వాళ్ళు ఏంటంటే ఈ స్లోగన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ద్రవిడ స్లోగన్స్ తో వాళ్ళకి ఇంకా అయితే అవసరం లేదు వాళ్ళు. రెండోది యూత్ కాకుండా ఉమెన్ చాలా పెద్ద ఎత్తున ఓట్ చేశారండి. మీరు వాళ్ళ ఈయన మీటింగ్స్ చూస్తే మహిళలు బాగా పెద్ద ఎత్తున వచ్చారు. ఇక మహిళల రెస్పాన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంది. దాని తర్వాత డిఎంకే ఒక పొరపాటు చేసింది. ఏమిటంటే మొత్తం అంతా ఇష్యూస్ అంతా నేషనల్ ఇష్యూస్ మీద, ఏది హిందీ మీద, లేకపోతే సౌత్ వర్సెస్ నార్త్ మీద, సౌత్ కి అన్యాయం జరుగుతుందా, సరే ఇవన్నీ ఇష్యూస్ రైజ్ చేయవలసిందే. బట్ దీనివల్ల ఏమైందంటే లోకల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి సరి అయిన తరాలు హైలైట్ కాలేదు. మూడోది ఏమిటంటే ఈయన తన కొడుకుని ఏదైతే ఉప ముఖ్యమంత్రిగా చేశాడో అది పార్టీ లోపల డిఎంకే పార్టీలో అది బెంగుడు పడలేదు చాలా మంది నాయకులకి, ప్రజలకి కూడా. ఎందుకంటే అతను కుర్రాడు, ఇంకా సమయం ఉంది అతను పాలిటిక్స్ లో రావడానికి, పదవులకు ఒకసారికి ఆయన ఇచ్చేసాడు. దాని తర్వాత ఏంటంటే గ్రౌండ్ లెవెల్ కోఆర్డినేషన్ డిఎంకే క్యాడర్స్ లో కానీ, డిఎంకే ఎలైస్ లో కానీ. ఇప్పుడు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ స్టాలిన్ తోటి ఒక్క మీటింగ్ అయినా అడ్రస్ చేయలేదు. సో వాళ్ళిద్దరు ఎలైస్ ఉంటే లాభం ఏంటి? ఇప్పుడు చూడండి ఏమవుతున్నారు. ఈ రోజు రాహుల్ గాంధీ ఏంటంటే
స్టేట్ పార్టీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు, ఇక సపోర్ట్ చేయబోతున్నారు. కానీ మరి డిఎంకే నెక్స్ట్ ఎట్లా ఉంటుంది? డిఎంకే కాంగ్రెస్ సంబంధాలు 22 మంది లోక్సభ ఎంపీలు ఉన్నారు డిఎంకేకి. ఇప్పుడు అదే దానికి ఏమిటంటే గల్లీ మే కుస్తీ ఢిల్లీ మే దోస్తీ అనేది ఉంటుంది. ఇప్పుడు అన్ని చోట్ల జరగటం లేదా? ఇప్పుడు కేరళలో ఏం జరుగుతున్నది? వాళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు పోటీ చేసుకున్నారు, యూడిఎఫ్ ను ఎల్డిఎఫ్. కానీ ఇద్దరు ఇండియా కూటమిలో ఉన్నారు కదా. బెంగాల్లో ఏం జరిగింది? రాహుల్ గాంధీ బాగా ఆమెని మమతా బెనర్జీని విమర్శించారు. బట్ ఏమై ఢిల్లీలో ఇండియా కూటమి నుంచి ఆవిడ బయటకు వెళ్ళగలరా? ఇప్పుడు ఆవిడకి మరీ అవసరం ఇప్పుడు కాంగ్రెస్ కానీ ఇండియా కూటమి కానీ. సో దానికి దీనికి సంబంధం లేదు. వాళ్ళు డిఎంకే ఇక్కడ ఒకవేళ కాంగ్రెస్ వీళ్ళతో చేరితే డిఎంకే ఇండియా కూటమితో తెగదెంపించారు చేసుకుంటుంది నేను అనుకోను. ఎందుకంటే ఇప్పుడు డిఎంకే చాలా వీక్ పొజిషన్ లో ఉంది. దానికి అలయన్స్ కావాలే కానీ ఉన్న వాళ్ళని దూరం చేసుకోవాలి. దాని తర్వాత ఏమిటంటే ఇప్పుడు ఈయన క్యాంపెయిన్ చేయలేదండి అసలు సరైన పద్ధతిలో. వీళ్ళ ఉన్న సీట్లు ఏదో చాలా హ్యాండ్ఫుల్ ఆఫ్ సీట్స్ లో కంటెస్ట్ చేశారు, 19 లేకపోతే ఇంకా తక్కువ. దాంట్లో అన్ని సీట్లలో కూడా ఈయన తిరిగి క్యాంపెయిన్ చేయలేదు రాహుల్ గాంధీ. సో వీళ్ళు హాఫ్ హార్టెడ్ క్యాంపెయిన్ గా మిగిలిపోయింది కాంగ్రెస్ పార్టీ. ఇది కారణం ఉంది. ఇప్పుడు ఏమిటంటే ఇప్పుడు ఒక బాధ ఉందా? విజయ్ రమ్మన్నాడు కదా ఎలక్షన్ బిఫోరే, కాంగ్రెస్ పార్టీ కూడా సీట్లు ఇస్తా అన్నాడు కదా. విజయ్ కాంగ్రెస్ కలిస్తే రిజల్ట్ ఇంకా బాగుండేదా? డెఫినెట్లీ బాగుండేదండి. ఇప్పుడు మనం ఇప్పుడు రిజల్ట్ వచ్చిన తర్వాత మనం చెప్పొచ్చు. వేరే పార్టీలతో ఎవరితోటైనా చేతులు కలిపితే విజయ్కి అడ్వాంటేజ్ ఉండేది, ఇంక్లూడింగ్ కాంగ్రెస్, ఎక్సెప్ట్ బీజేపీ. ఎందుకంటే బీజేపీ గురించి వాళ్ళకి చాలా స్పష్టత ఉంది. దానివల్లే కూడా ఓటు వస్తుంటుంది. బీజేపీ ఒక కమ్యూనల్ పార్టీ అనేది ఆయన చిత్రీకరించాడు. సో బీజేపీ తప్పితే ఏ పార్టీలో చేతులు కలిపినా కూడా వచ్చాడు. బీజేపీ డిఎంకే మైనస్ అయిందా సనాతన ధర్మం వైరస్ అన్నది? నేను అనుకోవడం అయి ఉంటుందండి. మీరు తమిళనాడు పాపులేషన్ చూస్తే అక్కడ గుడులు, గోపురాలు, భక్తి, దేవుడు చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ ఏదో భాష మాట్లాడాడు, సనాతన ధర్మం అనేది ఒక క్యాన్సర్, ఒక కోవిడ్ అని ఆయన మాట్లాడడం అనేది నేను అనుకోవడం మహిళలు అక్కడ దీనికి చాలా అఫెండ్ అవుతారు. సరే వీళ్ళు రేషనలిస్ట్ పార్టీ అయిండొచ్చు, అంతా అయిండొచ్చు, బట్ హిందూ దేవుణ్ణి, హిందూ మతాన్ని బహిరంగంగా ఒకరోజు కాదు ప్రతిరోజు ఉదయనిధి స్టాలిన్ తిట్టడం అనేది నేను అనుకోవడం ప్రజలకి అది మిగుడు పడలేదు. ఓకే ఓకే ఎస్ ప్రియా చౌదరి గారు ఎట్లా విశ్లేషిస్తారు తమిళనాడులో జరిగింది? చాలా చక్కగా సరే ఎవరు గెలిచినా గెలవకుండా డిఎంకే సంతోషంగా ఉంది. ఎగ్జాక్ట్లీ. యాక్చువల్ గా ఇక్కడ ఏంటంటే విజయ్ పార్టీ స్థాపించి 2 సంవత్సరాలైంది. 2 years లో ఆయన ఎప్పుడో ఒకసారి ఇట్లా మాసివ్ గా బయటికి రావడం, ఒక సభకి అటెండ్ అవ్వడం, వెళ్ళిపోవడం, అది కూడా కాంట్రవర్సీ అవ్వటం అనేటటువంటి చూసాం. ఆయన అసలు జనంలో లేరు. కానీ ఆయన దగ్గరికి వచ్చినటువంటి జనం అందరూ కూడా నిజంగా చెప్తున్నాను, ఒక సక్సెస్ఫుల్ పొలిటీషియన్, ఒక ఫెయిల్యూర్ ఫేడ్ అవుట్ అయినటువంటి సినిమా స్టార్ పక్కన ఉంటే సినిమా స్టార్ తోటే ఎక్కువ మంది ఫొటోస్ దిగడానికి ఉత్సాహం చూపిస్తారు తప్పితే పొలిటీషియన్ తోటి అంత ఉండదు. అంటే ఇప్పుడంటే అందరూ అదయ్యారు కాబట్టి ఖచ్చితంగా గ్లామర్ అనేటటువంటిది వర్కౌట్ చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే తన పాలసీస్ ఏంటి అనేటటువంటిది కూడా విజయ్ స్టార్టింగ్ లో అసలు ఇంత ఇదిగా వెళ్ళలేదు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మేజర్ పాయింట్ నేను గమనించింది ఏంటి అనంటే, ఎవరైతే ఇప్పుడు మీరు అర్బన్ ఏరియాస్ లో టోటల్ గా ఇతను చాలా పట్టు సాధించాడు. కారణం ఏంటి అనంటే ఈ యొక్క ఓటింగ్ అంతా కూడా ఎవరిదంటే అన్నామలైదండి. ఎందుకంటే ఈ 2 పార్టీలు డిఎంకే, అన్నా డిఎంకే యొక్క తరతరాల నుంచి వస్తున్నటువంటి ఈ ప్రతీకార చర్యలతో కూడుకున్నటువంటి రాజకీయాలతోటి ఈ జంజీ అనేటటువంటిది విసిగిపోయింది. ఆ పాత తరం వాళ్ళు కూడా విసిగిపోయి ఉన్నారు. అరే ఒక కొత్తదనం కావాలి ఏంటి అనంటే ఎంతసేపు చూసినా కూడా కులం, గోత్రం ఇవన్నిటికంటే కూడా ఎంత సంక్షేమ పథకాలు ఇచ్చినా ఎంప్లాయ్మెంట్ అనేటటువంటిది ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఏంటంటే స్టార్టప్, వాళ్ళకి కావాల్సినటువంటి ఆంటర్ప్రెన్యూర్షిప్ ఇవన్నీ ఆలోచిస్తారు. వాళ్ళు ఖచ్చితంగా భవిష్యత్తు ఏంటనేది చూపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. నేను చాలా సార్లు కూడా నేను గమనించింది ఏంటంటే అన్నామలై పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత తమిళనాడులో విపరీతంగా పెద్ద ఎత్తున యూత్ అంతా
అంతా కూడా అట్రాక్ట్ అయ్యారు. ఎందుకనంటే అన్నామలై ఈజ్ ఎడ్యుకేటెడ్ పర్సన్. అలాగే అతను మాట్లాడినప్పుడు ఎప్పుడు కూడా ఈ ట్రెడిషనల్ ఇష్యూస్ కంటే కూడా డెవలప్మెంట్ మీద ఎక్కువ మాట్లాడేవాడు. అలాగే కాంగ్రెస్ పార్టీని విమర్శించినా కూడా అకార్డింగ్ టు స్పీచెస్ ఆయన డెవలప్మెంట్ ఇష్యూస్ మీద ఎక్కువ ఇచ్చేసేవాడు, యూత్ని ఎక్కువ అడ్రస్ చేసేవాడు. విపరీతమైనటువంటి క్రేజ్ అన్నామలైకి భయంకరంగా ఉంది. ఆ పరిస్థితుల్లో అన్నామలై ఉన్నటువంటి సిచ్యుయేషన్స్ లో విజయ్ సభలకు వెళ్లారంటే ఖచ్చితంగా వెళ్లారు. కానీ ఓటింగ్ ఎప్పుడు వీళ్ళకి విజయ్కి క్యాష్ అయింది అని అంటే అన్నామలైని ఎప్పుడైతే బీజేపీ నాయకుడి కింద తీసి ఆ దిక్కుమాలని అన్నాడీఎంకే మాట విని వాళ్ళని ఈయన ఒకప్పుడు విమర్శించాడు కాబట్టి అలాంటి పొత్తులో భాగంగా అతన్ని తొలగించమనగానే ముందు వెనక ఆలోచించకుండా, ఎందుకంటే తెలంగాణలో కూడా ఇదే దిక్కుమాలిన పని చేసి తెలంగాణని బొందబెట్టింది. ఇక్కడ కూడా తమిళనాడులో కూడా 200% తీసేశారు. అప్పుడు గనక ఆ వేవ్ మనం ఈ రోజు ఫేస్ చేస్తున్న డిస్కస్ చేసుకోవాలంటే కూడా అప్పుడు కూడా ఇక్కడ జనం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ని తీసుకొని జనాన్ని కాదని అక్కడ ఉన్నటువంటి నాయకులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తోటి వాళ్ళు జనాన్ని పట్టించుకోకుండా జనంలో ఉన్నటువంటి వేవ్ని చూడకుండా తప్పుడు నిర్ణయం ఆ రోజు తీసుకున్నారు. ఆ రోజు బండి సంజయ్ అక్కడ అన్నామలై కరెక్టేనా ప్రియా చౌదరి గారు అంటుంది? అన్నమలై అనేది వాళ్ళకి చెప్పింది కరెక్టే. అన్నమలై అనేది ఇంపార్టెంట్ లీడరు, ఆయన యూత్ లో చాలా ఫాలోయింగ్ ఉంది, ఆయన బాగా మాట్లాడతాడు. ఫార్మర్ ఐపీఎస్ ఆఫీసర్, అతన్ని ఏంటంటే ఏడీఎంకే ప్రెషర్ తీసుకొచ్చి పక్కన పెట్టడం అనేది. ఇప్పుడు అన్నామలై నేతృత్వంలో పార్లమెంట్ ఎలక్షన్స్ వెళ్ళినప్పుడు ఒక్క సీటు కూడా గెలవలే కదా. అంటే ఇక్కడ లోకల్ వేరు సార్. ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్స్ మోడీ బెటర్ గా పర్ఫార్మ్ చేయాలి కదా. పార్లమెంట్ ఎలక్షన్స్ పర్ఫార్మ్ చేయండి, సింగిల్ గా అన్నాడీఎంకే లేకుండా అసెంబ్లీ ఎలక్షన్ వెళ్తే ఎట్లా పర్ఫార్మ్ చేయగలుగుతుంది భారతీయ జనతా పార్టీ అక్కడ? బట్ వాళ్ళతో కలుస్తున్నామని వాళ్ళు చెప్పింది మన పార్టీలో మనం అమలు చేయాలనేది ఎక్కడుంది? మన పార్టీలో ఎవరు ఉంచాలో ఎవరు తీసేయాలో అనేది వేరే వాళ్ళు చెప్తే ఎలా చెప్తారు? ఎస్, ఎగ్జాక్ట్లీ. యాక్చువల్ గా ఏంటంటే అది విపరీతంగా అన్నామలై యూత్ లోకి వెళ్ళిపోయాడండి. అన్నామలై తీసుకెళ్లాడు రాజకీయాల్ని యూత్ లోకి. విజయ్ చేంజ్ చేయలే, అన్నామలై యూత్ లో ఆ స్పిరిట్ ని క్రియేట్ చేశాడు. అరే దేశం అంటే ఏంటి, ఆ సిచ్యుయేషన్ ఏంటి, స్టేట్ అంటే ఏంటి, డెవలప్మెంట్ అంటే ఏంటి, ఎంటర్ప్రెన్యూర్షిప్ ఏంటి, మొత్తం అంతా కూడా యూత్ లో ఒక క్రేజ్ తీసుకొచ్చాడు. ఎందుకంటే అతను ఒక గుడ్ స్పీకర్ అండి, మంచి వక్త కూడా. అన్నామలై నాలెడ్జ్ పర్సన్, వెల్ ఎడ్యుకేటెడ్. అలాగే అతను ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా వర్క్ చేసి వచ్చాడు కాబట్టి స్థానికంగా పట్టు ఉంది ఆయనకి తమిళనాడు మొత్తం కూడాను. ఆయన ఎక్కడ ఏది మాట్లాడినా, మీరు కల్చర్ తీసుకోండి అనర్గళంగా మాట్లాడేవాడు, పాలిటిక్స్ తీసుకోండి అనర్గళంగా మాట్లాడాడు, స్టేట్ ఇష్యూస్ తీసుకోండి అనర్గళంగా మాట్లాడాడు, సెక్యూరిటీ బేస్ తీసుకోండి అనర్గళంగా మాట్లాడాడు. ఆయన ఒక వాక్ చాతుర్యానికి నిజంగా చెప్తున్నాను కదా ఫిదా అయిపోయారు యూత్ మొత్తం కూడా. ఆ వేవ్ లో పాలిటిక్స్ వైపుకి అతను ఎప్పుడైతే యూత్ ని తిప్పాడో యూత్ ఆలోచించడం మొదలు పెట్టింది. కరెక్ట్ టైంలో బీజేపీ వచ్చేసి ఏఐడిఎంకే సార్ కరెక్ట్ పాయింట్ చెప్పారు. అరే మన పార్టీనిలో ఎవరు ఉంచాలి ఎవరు తీసేయాలనేది అవతల వాడు డిసైడ్ చేయడం ఏంటంటే మనం డిసైడ్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉండదా? ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే వెస్ట్ బెంగాల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పనిచేసింది కానీ మన దక్షిణాది రాష్ట్రాలకు వచ్చేసరికి బీజేపీ పక్కనున్నాడు మాట లేకపోతే వాడికి పడనాడు మాట వింటది. ఇలా ఈ ఇంటర్నల్ పాలిటిక్స్ కి ఎక్కువ ఓటేస్తుంది. అది నాకు నచ్చని విషయం భరత్ గారు. ఎప్పుడైతే అన్నామలై పక్కకి వెళ్ళిపోగానే వాళ్ళు ప్రత్యామ్నాయంగా ఎవరిని చూశారు? ఇటు చూస్తే ఈ డిఎంకే పార్టీ నుంచి పూర్తి వ్యతిరేకత ఉంది. వాళ్ళు చేసేటటువంటి హిందుత్వ వ్యతిరేకత కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి డెవలప్ ఇష్యూస్ కానివ్వండి, డెవలప్మెంట్ ఇష్యూస్ ఏమి లేకపోవడం కానివ్వండి, ఎప్పుడు మాట్లాడినా కూడా వాళ్ళు రిలీజియన్ ని టార్గెట్ చేసుకుంటూ మాట్లాడటము. తర్వాత ఇలాంటి సిచ్యుయేషన్స్ లో ఉన్నటువంటి సందర్భాలు వాళ్ళకి విజయ్ అనేటటువంటి ప్రత్యామ్నాయం కలిపింది. అక్కడ భయంకరమైనటువంటి వాక్యూమ్ ఉందండి. ఏఐడిఎంకే అన్నాడీఎంకే ఆ రెండు పార్టీల్ని కాదని జనం నిలబడినప్పుడు ఆ శూన్యాన్ని కరెక్ట్ గా భర్తీ చేసే టైంలో అన్నామలైని తీసి పక్కన పెట్టేసి అసలు ఏఐడిఎంకేలో పళనిస్వామి ఏదైతే వద్దనుకున్నారో జనము మళ్ళీ అదే పళనిస్వామిని సీఎం క్యాండిడేట్ గా డిక్లేర్ చేయడం అనేది జనాల అసలుకి నచ్చినటువంటి విషయం.
వాళ్ళు వద్దనుకున్నదే ఆ రెండు పార్టీల్ని మళ్ళీ బీజేపీ తీసుకొచ్చి మళ్ళీ అదే స్థానాల్లో పెట్టి అదే వాళ్ళని పెట్టి అదే పళనిస్వామిని ముఖ్యమంత్రిగా డిక్లేర్ చేయడం అనేటటువంటిది అక్కడ ఎవరికి యాక్సెప్ట్ చేయనటువంటి విషయము. ఎప్పుడైతే ఇక్కడ అన్నామలైకి ఇక్కడ ప్లేస్ లేదు, అన్నామలై లేడు, నాయకత్వంలో లేడు, నాయకుడు కాదు అని తేలగానే ఇమ్మీడియట్ గా వీళ్ళందరూ కూడా విజయ్ వైపుకి డైవర్ట్ అయిపోవడం అనేటటువంటిది జరిగింది. మీరు చూడండి, లాస్ట్ 16 days లోనే విజయ్ ప్రచారం చేశాడు తప్ప ఈ 2 years లో అతను చేసింది చెప్పండి. ఆ 16 days లో అక్కడ ఉన్నటువంటి వాక్యూమ్ని అతను అర్థం చేసుకున్నాడు. జనాలు ఎలా ఉన్నారు, ఎటువైపు ఉన్నారు అనేటటువంటిది అతనికి స్పష్టత ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఆ 16 days అతను విపరీతంగా తిరగడము, తర్వాత జనాల్లో తిరగడము, ఆ గుళ్ళు గోపురాలకు వెళ్ళడం కూడా అదేనండి. అతను చేయడానికి కారణం అదే. అతనికి కారణాలన్నీ అతనికి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి వాళ్ళు పర్ఫెక్ట్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆ ఇన్ఫర్మేషన్ తోటి అతను ఎవరెవరిని ఎక్కడ సంతుష్టీకరణ చేయాలో, ఇటు హిందూస్ ని, దేవాలయాలకు వెళ్ళి హిందూస్ ని, అలాగే యూత్ ని టార్గెట్ చేశాడు, అలాగే అతను ఉన్నటువంటి చర్చిలకి వెళ్ళాడు, అలా అందరినీ కూడా కలుపు కట్టుకొని ఆ అన్నామలై ప్లేస్ ని రీప్లేస్ చేశాడు. ఇది 200%. 100% అండి. ఆ వాక్యం ఏదైతే ఉందో, సినిమా క్రేజ్ ఉంది సార్. ఇక్కడ మనకు కూడా మనం కొంతమందిని చూసాం సినిమా క్రేజ్ ఉన్న వాళ్ళని. బట్ అక్కడ ఉన్నటువంటి ట్రెడిషనల్ పాలిటిక్స్ సినిమా క్రేజ్ ఆల్టర్నేటివ్ గా చూసారా నగేష్ గారు? సినిమా క్రేజ్ తమిళనాడులో మీరు పక్కన పెట్టడానికి వీల్లేదు. ఎందుకైతే మనకు వరుసగా చూస్తున్నాం కదా, ఇంతకు ముందు జయలలిత, 35% పాపులేషన్ అంటే తమిళనాడులో హీరోలు కూడా ఎక్కువనే కదా. ఇంకా అజిత్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఫిలిం క్రేజ్ ఉంది. కమల్ హాసన్, రజనీకాంత్ ఇంకా సినిమాలు తీస్తూనే ఉన్నారు. అజయ్ ఉన్నాడు, అజిత్ ఉన్నాడు. 35% ఓటింగ్ అంటే ఫ్యాన్స్ లో కూడా. ఇప్పుడు ఇక్కడ చిరంజీవి దాదాపు ఆ సమయంలో 2009లో పార్టీ పెట్టినప్పుడు 50 నుంచి 60% మంది చిరంజీవి ఫ్యాన్సే. కానీ ఓటింగ్ వచ్చేసరికి 17-18% వచ్చింది. తమిళనాడులో ఇంకొంచెం పొలిటిసైజ్, పబ్లిక్ ఈజ్ మచ్ మోర్ పొలిటిసైజ్డ్ మన దగ్గర కన్నా. ఇంకో సంగతి మీకు ఏం చెప్తానంటే, ఈ విజయ్ అన్నవాడు ఇండియాలో ఉన్న యాక్టర్స్ లో ఆయన అందరికన్నా ఎక్కువ ధనవంతుల్లో ఈయన ఉన్నాడు. అందుకే ధైర్యంగా ఈయన పార్టీ పెట్టగలిచాడు. అంటే దానికి అర్థం ఏంటి, ఎందుకు ఇంత సంపాదిస్తున్నాడంటే ఆయన పాపులారిటీ అట్లా ఉంది. బట్ ఇప్పుడు జరిగింది ఏమిటి, ఇప్పుడు డిఎంకే రైటింగ్ ఆన్ ద వాల్ ఏదైతే ఉందో చూడలేదు వాళ్ళు ఏంటంటే, పిల్లి పాలు తాగినప్పుడు కడుపు మూసేసుకుంటాం చూడండి, అట్లాగే వాళ్ళు ఏం చేశారు, స్టాలిన్ అసలు ఈయన సంగతి మాట్లాడడం మానేశాడు పబ్లిక్ మీటింగ్స్ లో. వాటిలో ఆయన ఉద్దేశం ఏంటి, ఆఫ్టర్ ఆల్ ఈయన కొత్తగా వచ్చాడు, ఈయన మాకు ఎక్కడ పోటీ అనే అండర్ ఎస్టిమేట్ చేశారు అంతేనా? అంతే అండర్ ఎస్టిమేట్ చేశారు, దానివల్ల ఇగ్నోర్ చేశారు. సో జరిగింది ఏమిటి, దాని తర్వాత ఇప్పుడు మన ఈ ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ యూనివర్స్ గా డిఎంకేకే గెలుస్తుందని చెప్పించారు. ఒక్కటి ఇండియా యాక్సెస్ తప్పలేదు, అది కూడా లాస్ట్ మూమెంట్ లో వచ్చింది వాళ్ళ రిజల్ట్. అది కూడా మీరే ఆ రోజు బ్రేక్ చేశారు, ఇండియా యాక్సెస్ ఇది పోల్ రిజల్ట్. సో వాళ్ళకి ఏంటంటే చాలా కంప్లెసెంట్ గా అయిపోయారు వాళ్ళు. చాలా సరే మేము ఎలాగైనా గెలుస్తాంలే అనుకున్నాం. బట్ రిజల్ట్ మాత్రం డెఫినెట్లీ సర్ప్రైజింగ్ ఉంది. డిఎంకే స్టాలిన్, డిఎంకే స్టాలిన్ ఇద్దరు ఓడిపోతారు అనేది వాళ్ళు ఊహించలేదు, మనం ఊహించలేదు. సో బట్ దానివల్ల ఏంటంటే చాలా ఈజీగా తీసుకున్నారు. ఓకే. సో థ్యాంక్ యూ నగేష్ గారు, అదేవిధంగా ప్రియా చౌదరి గారు. మొత్తానికి తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటు దిశగా వెళ్తోంది. స్టాలిన్కు చాలా తక్కువ సీట్స్ వచ్చాయి. బట్ విజయ్ 108 సీట్లు, ఇంకో 10 సీట్లు స్టాలిన్ను కాదని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచిన 5 సీట్లు సపోర్ట్ ఇచ్చేందుకు సిద్ధమైంది. కొద్దిసేపటి క్రితమే కేసీ వేణుగోపాల్ పార్టీ జనరల్ సెక్రటరీ, ఆర్గనైజేషనల్ ఇన్ఛార్జ్ విజయ్ పిలుపు మేరకు ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సిందిగా రాష్ట్ర కాంగ్రెస్ శాఖకు ఆయన చెప్పారు. సో రాష్ట్ర కాంగ్రెస్ శాఖ ఇంకేం నిర్ణయం తీసుకుంటుంది, డైరెక్ట్గా డిఎంకే ఇండియా అలయన్స్ లో ఉంది కాబట్టి దాన్ని కాదని డైరెక్ట్గా నేషనల్ పార్టీ చెప్పడం ఎందుకని రాష్ట్ర పార్టీ శాఖగా చెప్పారు. సో 5 ఎమ్మెల్యేల సపోర్ట్ కూడా అయిపోయింది. బహుశా ఎల్లుండే ప్రమాణ స్వీకారం ఉండొచ్చు అంటున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మద్దతు నిరూపించుకోమని కూడా గవర్నర్ చెప్పేందుకు ఆస్కారం ఉంటుంది. సో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు కాంగ్రెస్ సపోర్ట్తో అన్ని అడ్డంకులు కూడా తొలగిపోయినాయి.
ఇది వాళ్ళ డిఎన్ఏ. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.